బట్ మరి ఎందుకని ఇప్పటిదాకా రెస్పాండ్ అవ్వలేదు మీరసల? మీ మీద వస్తున్నాయి అవసరం వార్తలకు లేదు గాని కదండీ. వీటిలకి. మీరు అడిగారు చెప్పాను. బట్ మీ ఎవరైనా రెప్యుటేషన్ అట్ స్టేక్ కదండీ! ఉండకపోవచ్చండి అలాగా. ఓకే. నాకైతే స్టేక్ అయితే ఏం లేదు. ఎందుకంటే మీరు ఇదంతా అడుగుతున్నారు గానీ మన ఇండస్ట్రీ మొత్తం 3 వీధులు. అందరికీ అన్నీ తెలుసు. ఓకే. అందరికి అన్నీ తెలుస్తాయి కాబట్టి అదంతా ఏం లేదు. రెప్యుటేషన్ దీంట్లో పోయేదైతే ఇప్పుడు మనం ఏమైనా తప్పు చేసామనుకోండి, ఇప్పుడు నేను ఇంత క్లియర్‌గా మీరు అడిగిన దానికి సమాధానం చెప్పగలను. నేను తడుముకోలేదుగా. లేదు. మీరు ఇంకా 20 ప్రశ్నలేసినా దాని మీద సెపరేట్‌గా మట్కా అని ఒక మీరు ఎపిసోడ్ చేస్తే నేను కంప్లీట్‌గా చెప్తాను. నాకేం భయం లేదు. వీళ్ళ భయం గురించని కాదు. అహా! అంటే మనం తడుముకోవాల్సిన పని లేదు అని అదే. చెప్తున్నాను. మనం క్లియర్‌గా ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమ్ హ్మ్. ఏముంటది. కాకపోతే ఏమవుద్దంటే ఇలా ఫలానా ఇన్ని ఇన్ని రకరకాల వార్తలు అటు మీ నుంచి సమాధానం ఇప్పటిదాకా రాని నన్నెవరు వార్తలు అదే అడగలేదండి. అంటున్నా. రాకపోయేటప్పటికి ఏమవుద్దంటే కొత్తగా ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకో ప్రొడ్యూసర్స్ కొంచెం వెనక్కి తగ్గే ఏం అవకాశాలు లేదండి. ఉంటాయి. దాని తర్వాత నేను అంటే ఇప్పుడు నేనేమి బయటికి చెప్పకూడదు కాబట్టి అంటే అది నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్స్‌లో ఉన్నాయి హ్మ్. కాబట్టి అవన్నీ ఏం మాట్లాడను. నేను ఇమ్మీడియేట్‌గా హనీ మొదలుపెట్టాను. దాని తర్వాత ఇంకా వరుసగా ప్రాజెక్ట్ చేసుకుంటూనే వెళ్ళాలి అంతే. అంతకైతే ఏం లేదు. ఓకే.